మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాలలో, ఆయా యొక్క దేశాలలో, ఆయా రాష్ట్రాలలో మరి మనసారా కీర్తిస్తూ ఆ దేవుని యొక్క మాటలని శ్రద్ధాభక్తులతో స్వీకరిస్తున్న నా యొక్క దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఆ మనుషుని యొక్క జీవితంలో పతనము కావటానికి కారణం ఏమిటి? మనుషుని జీవితం పతనము కావటానికి కారణం ఏమిటో కొన్ని పాఠాలు మనము పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మనకి బోధించువాడు, మనకి ఆలోచన చెప్పి నడిపించువాడు, మనకి మంచి కాపరి, మన నాయకుడు, మనకి కలిగిన ఆయన ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన యొక్క కాపురత్వములో మంచి కాపరిగా ఉన్నాడు ఆయన. అయితే ఈరోజు ఒక భక్తుణ్ణి మీ దృష్టికి తేవాలని నేను మరి పరిశుద్ధాత్మని యొక్క సారథ్యమును కోరుకొని ఆయన సహాయాన్ని అర్థిస్తూ మీ ముందుకి రావటం జరిగింది. అయితే నా మాటలు కాక దేవుని మాటలని సీరియస్గా సేకరిస్తే మీ జీవితాలలో సమాధానము, పట్టలేనంత సమాధానము వచ్చింది మీ కుటుంబాల మీదకి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మనము పతనము కావటానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి ప్రథమ రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మొదటి రాజుగా ఉన్నాడు. దానికంటే ముందు సమూయేలు ప్రవక్త న్యాయం తీర్చే అధికారంలో ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా చేయబడ్డవాడు సౌలండి. ఎందుకు తెలియదు మీకు, నాకంటే బాగా తెలుసు. సౌలు. ఈ సౌలు జీవితాన్ని ఈరోజు మీ ముందర పెట్టాలని, మీ ముందర ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ రీతిగా తీసుకొచ్చాడు. ఈ యొక్క సౌలు జీవితాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా తైలము పోయబడ్డాడు. సమూయేలు తైలం మోసి అభిషేకం చేశాడు రాజుగా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని విడిచిపెట్టి పోయిన సంగతి కూడా సౌలుకి గ్రహింపు లేదండి. ఏంటి కారణం ఏమిటి? ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే ఆఖరికి మనకి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగింపు వరకు సౌలు యొక్క మరణం గురించే ఉంటది. సౌలు యొక్క బిడ్డల గురించే, వారందరూ కూడా చనిపోయారని ఇక్కడ దినవృత్తాంత గ్రంథము మొదటి గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగింపు వరకు చెప్పబడింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ సౌలు తన కత్తి మీద తానే పడి ప్రాణం తీసుకున్నాడు అని ఉన్నది. ఆయన కోరతాడు, ఆ సామాగ్రిని ఎత్తకెళ్ళేవాడు ప్రాణం తీయటానికి భయపడి భయంతో పారిపోతాడు. తర్వాత కొంచెము మనము పరిశీలన చేస్తే సౌలు యొక్క జీవితాన్ని మన జీవితంలోకి అనువాదించుకొని మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క హృదయములోకి తొంగి చూసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉందండి. మనము మనుషుల వైపు, మనుషుల
మనుషులని మగ్గపరచవచ్చు, మనుషులని ఏదో వారిని ఏదో రకాలుగా కవర్ చేసుకొని రకరకాలుగా బతకొచ్చు. కానీ సృష్టించిన సృష్టికర్త మరుగు చేయటము ఆయనకి సమస్తము తెలుసు. సృష్టికర్తకి కంటికి మరుగా ఉన్నది ఏది లేదు కదా. కానీ మనిషి ఏం చేస్తాడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాళ్లే, ఆయనకి కనపడదులే అని చెప్పి ఏదేదో రకరకాలుగా చేస్తారు. ఇంతవరకు బాగా అర్థమైంది. కానీ ఒక రోజున సమస్తమును ఆయనకి లెక్క అప్పచెప్పే రోజు, ఒక ఘట్టము, ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే సౌలు యొక్క జీవితాన్ని రాజుగా చేసింది భగవంతుడే. తన దాసుని ద్వారాగా, తన సేవకుని ద్వారాగా. సౌలులో మరి లోపాలు ఏమిటి అనే దాని కానుంచి మనం మాట్లాడుకుంటున్నాం. సౌలు యొక్క జీవితం మనం చూస్తే సౌలులో ప్రథముగా ఏము ఉంది అంటే, నేను సౌలు యొక్క స్టోరీస్, ఆ స్టోరీ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి ఇచ్చిన తలంపుల ప్రకారముగా సౌలులో ప్రథముగా ఉన్నది ఏంటయ్యా అంటే తొందరపాటు, దుడుకు, స్పీడు. ఇంకా సౌలులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే సౌలు వెయిటింగ్ చేసే వ్యవహారం ఏమి ఉండదు. దైవ సేవకుడు వచ్చిందాక ఉండే తత్వము సౌలులో లేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, తనకు తానే తలపెట్టిన కార్యమును తన దాసుడు రాకముందే వీనే అర్పిస్తూ ఉంటాడు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏమిటయ్యా అంటే మరలా సరిదిద్దుకునే తత్వము లేదు. తన విషయంలో నీవు ఇలాగా తొందరపడ్డావు, ఎందుకు అలాగ చేశావు అంటే నేనెక్కడ తొందరపడ్డాను అని తాను తీర్పు తీరుస్తూ ఉండే తత్వము. సరి చేసుకోకుండా దిద్దుకోకుండా ఏం చేస్తాడు అంటే దైవ సేవకుడికే రివర్స్ కౌంటర్ ఇస్తాడు. ఇది సౌలు తత్వములో కనపడిన లక్షణాలు. తర్వాత సమూయేలు అమాలేకుల ప్రాంతానికి పోయి వాళ్ళని మరి జారి పడవద్దు, దేవుడు చెప్పాడు రుణశేషము శత్రుశేషం ఉండకూడదు, వారందరినీ తుదముట్టించు అని మరొక తరుణములో ఆ అందరి విషయంలో కంటే సౌలు విషయంలో దేవుడు 2 సార్లు అభిషేకించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ ఉంది అంటే ప్రథముగా సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయములోనేమో ఆ సౌలు అభిషేకం మనకు కనపడింది. తర్వాత అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో మరొక్కసారి సమూయేలు తన కొమ్మును నింపుకొని తగిన కొమ్ముతో సౌలు మీద మరలా నూనె పోసి ప్రదర్శన చేస్తాడు. మరలా అమానీకుల మీదకి, దేవుని ఇశ్రాయేలు ప్రజల శత్రువుల మీదకి, అమానీకులు వారి మీదకి పంపిస్తాడు. ఇక్కడ మనకి పంపిస్తే అక్కడ సౌలు వెళ్ళి ఏం చేస్తాడు? రివర్స్. సమూయేలు ఏం చెప్పి పంపించాడు? అమానీకులలో ఎవరు కూడా ఉండకూడదు, మొత్తాన్ని సంహరించి రా అని చెప్పి పంపిస్తే సౌలు కొందరిని ఉన్నస్తాడు. సౌలు కొన్ని మందలను తీసుకొస్తాడు.
దేవుడు ఒకటి చెబితే దైవ సేవకుడు ఒకటి చెబితే, అంటే దేవుడు అని ఎందుకు అన్నానంటే దేవుడు దైవ సేవకుడిలోకి వచ్చి మాట్లాడతాడు. కానీ సౌలు రివర్స్. వెరసి సౌలు ఎలాగ పతనమయ్యాడు అంటే కొన్ని కారణాలు, కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మెట్టికి కొన్ని వివరించాను, ఇంకా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే సౌలు 16 మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టి పోయిన సంగతి సౌలు వెరగలేదట. ఈనాడు చాలా మంది యేసు ప్రభు రక్తంలో కడగబడతారు, కడగబడినట్లే ఉంటారు కానీ ఎంతవరకు దేవుని యొక్క మాటలను సేకరిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారు, దేవుని యొక్క మాటలని శ్రద్ధాభక్తులతో సేకరిస్తున్నారు. సౌలు పతనం కావటానికి కారణాలు చాలా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, ఇంకా పాయింట్స్ ఉన్నాయి, చెప్తా. సౌలు పతనం కావటానికి కారణాలు చాలా ఉన్నాయి. మెట్టుకు కొన్ని చెప్పాను, ఇంకా ఉన్నాయి. అయితే కొందరు యేసు ప్రభుని నమ్ముకుంటారు. మరి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారంటే అనుమానాస్పదమే. ఆదివారం వచ్చినప్పుడేమో చర్చిలో ఉంటారు, తర్వాత వారి యొక్క సంబంధులుగా ఉన్నవారు వారి యొక్క మొక్కుబడుల్లోకి వెళ్ళి మరలా ఏకీభవిస్తూ ఉంటారు. ఇది సౌలు యొక్క నేచర్, సౌలు యొక్క తత్వము. సౌలు కూడా అంతే. దేవుని ఎదుటికి వచ్చినప్పుడేమో ఒక రాగం ఉండేవాడు, దేవుడి ఎదుటికి రాకముందు ఉన్నప్పుడేమో లోకరీతిగా మరొక రకంగా ఉండేవాడు. ఎలాగ చెప్పగలుగుతున్నామని అడుగుతారేమో. చూడండి, సౌలు రాజైన తర్వాత కర్మ పిశాచి కలిగిన ఆ స్త్రీని దేశములో నుంచి సెల్లంగి చెప్పేవారిని, శోధి చెప్పేవారిని, కర్మ పిశాచి కలిగిన ఆ యొక్క స్త్రీలని దేశ బహిష్కరణ చేశాడు సౌలు. దండోరు మెప్పించాడు. ఈ దేశములో కర్మ పిశాచి కలిగిన వారు ఎవరన్నా గాని, చెల్లంగి గాని సోది చెప్పు వాళ్ళు గాని ఎవరన్నా ఉంటే వారికి శిరస్సాగము, మరణ దండన అని దండోరు మేపించి మరి దేశ బహిష్కరణ చేపించాడు సౌలు. తర్వాత నిశానము పైత్సం ముదిరి నిశానానికి ఎక్కినట్లుగా సౌలు జీవితం ఎలాగైందంటే నాశనానికి ముందు గర్వం నడిచినట్లుగా ఆ గర్వము హృదయం కలిగిన వాడని చెప్పొచ్చు. మరలా సౌలులో గర్వ హృదయం ఉన్నది సౌలుకి అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు ఒక పక్క నుంచి సిగ్నలిస్తున్నాడు, దేవుడు ఒక పక్క నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. అహంకారముతో దేవుని దాసుని భయానికి గురి చేస్తాడు. అంటే సమూయేలుని భయానికి గురి చేశాడు. దైవజనుడు అంటే లెక్క లేకుండా తూలనగా, వేలనగా, హేంగంగా రకరకాలుగా వినాడు. కొంతమంది ప్రలోభుద్ధులు మాట్లాడుతూ ఉన్నారు, మతోన్మాదులు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు దేవుడు ఏందో వాళ్ళకి చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు గర్వ హృదయుడు అని చెప్పవచ్చు. సౌలు ఏం చేశాడు అంటే ఒకప్పుడు దేశ బహిష్కరణ చేసిన కర్మ పిశాచి కలిగిన ఆమె దగ్గరికి మారు వేషంలో వెళుతున్నాడు. మళ్ళా దీనికి ముందు మనము దినవృత్తాంత గ్రంథములు 10వ అధ్యాయములో సౌలు యొక్క కుటుంబస్తులను సౌలును తన కత్తి మీద పడి మరణమైపోయినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అయితే ఈ యొక్క దినవృత్తాంత గ్రంథములు 10:13లో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే యెహోవా వద్ద విచారణ చేయలేదు, ఆ ప్రకారమే దేవుని ఆజ్ఞ గైకొనలేదు. కర్మ పిశాచి కలిగిన ఆ యొక్క స్త్రీ కాడికి వెళ్ళి నన్ను కష్టపెట్టిన కారణాన్ని బట్టి సౌలు పతనమైపోయాడు, సంపబడ్డాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ నాకు ఒక పాయింట్ కావాలండి. ఇక్కడ నాకు ఒక పాయింట్, నేను ఒక మాటని వ్యక్తపరుస్తాను. దినవృత్తాంత గ్రంథములు 10:13లోనేమో
సౌలట యెహోవా యొద్ద విచారణ చేయలేదట అని చెబుతున్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ రివర్స్గా ఉంటుంది. మరి ఏంటి అని అడిగారా? ఇక్కడ సౌలు అక్కడ మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనములో సౌలట ఫస్ట్ ప్రథముగా యెహోవా ఎదుట విచారణ చేశాడటండి. మరి ఇక్కడ ఏంటి లేఖనం ఎలాగ చెప్తుంది? దేవుడు ఏంటి ఇలాగ మాట్లాడుతున్నాడు అని అడగండి. అడిగారా? ఇప్పుడు చెప్తా వినండి. భగవంతుడు ఫస్ట్ నుంచి వచ్చిన జీవితాన్ని చూస్తాడండి, నడవడి క్రమాన్ని చూస్తాడు. ఫస్ట్ నుంచి వచ్చిన ఆ యొక్క సైకాలజీ, మనుషుని యొక్క హృదయ అంతరంగరాలని వెలిగిన దేవుడు పరిశీలిస్తాడండి. ఫస్ట్ నుంచి సౌలుని పరిశోధనలో పెట్టాడు, పాసు కాల. కానీ సౌలు తర్వాత వచ్చిన రాజు పాస్ అయ్యాడండి. ఈ రాజు కూడా తొందరపాటుతనంతో పాపాన్ని కట్టుకున్నాడు. కానీ ఈ రాజులో ఒక్క మెలుకు ఉంది. వెంటనే ఏం చేశాడంటే, సౌలులో లేనిది దావీదులో ఉన్నది ఏంటయ్యా అంటే దిద్దుబాటుతనం, సరిదిద్దుకునేతనం. అయ్యా నేను పలానా విషయంలో పొరపాటు జరిగిందయ్యా, అయ్యా క్షమించయ్యా, నీ పరిశుద్ధాత్మని నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసివేయొద్దని మనకి 51వ కీర్తన మరి 4వ వచనము మనకి సాక్ష్యం ఇస్తుంది. ఇంకా 50వ కీర్తన అంతా చదువుకున్నా, 51వ కీర్తన చదువుకున్నా మనకి దావీదు యొక్క హృదయ ఘోష మనకి అర్థమిస్తుంది. నీ పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయొద్దు అని కోరాడు. సౌలు కోరాడా? అంత మాత్రమే కాదు, దావీదు దిద్దుబాటు, పలాని విషయంలో నువ్వు తేడా పడ్డావని నాతాను వచ్చి చెప్పాడు. వెంటనే నాతాను మీద కత్తి దూయలేదు. ఎవరెక్కడా నాతాన్ని బంధించండి అని ఆయన చెప్పలా. ఏం చెప్పాడు? వెంటనే పశ్చాత్తాప హృదయముతో, పశ్చాత్తాపం కలిగి ప్రభు పాదాలని ఉపవాసము ద్వారాగా ప్రభు పాదాలను పట్టుకొని, అయ్యా నీ పరిశుద్ధాత్మని నా నుండి వేరు చేయవద్దు, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయవద్దని దావీదు ఏడుకుంటే సౌలు ఏడుకోలా, సౌలు సరిదిద్దుకోలా, సౌలు పరిశుద్ధాత్మని యొక్క స్పర్శని కోల్పోయాడు. అందుకు ఇక్కడ అన్నమాట నిజమే, వాస్తవమే. ఏమన్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయలేదు అన్నాడు. ఏంటిది? ఆ కారణం ఏంటంటే ప్రథముగా మరి అక్కడ విచారణ చేశాడుగా. సమూయేలు మొదటి గ్రంథము 28:6 సాక్ష్యం ఇస్తుందిగా. ప్రథముగా పోయి చెప్పింది దేవుడికే మనవే. చూడండి ప్రియ సహోదరులారా, మనము కొన్ని చేతులారా చేసుకునేమంటే మనకి తెలియకుండా జరిగేమంటాయి. వెరసి ఎట్టగెలకి మానవుడు బలహీనుడే, కానీ ఈ యొక్క బలహీనుడిని బలవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన చేతులకి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే సబులుగా పట్టిన గతి నీకు పట్టకపోదు. ఎందుకంటే సబులులో దిద్దుబాటు లేదు, సరిదిద్దుకునే గుణము లేదు, గర్వ హృదయుడు సబులు. అందుకే అంటాడు ఇక్కడ ఏమని ఉంది? యెహోవా యొద్ద విచారణ చేశాడట. ఆయన స్వప్నమందు గాని మరి నానా విధమైన సూచనల ద్వారాగా సౌలుతో మాట్లాడలేనప్పుడు పోయాడు కర్మపిశాచి దగ్గరకని ఇక్కడ సమూయేలు గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. మరి దినవృత్తాంత గ్రంథములోనేమో మరి ఏం సాక్ష్యం ఇస్తుంది? యెహోవా యందు విచారణ చేయలేదట, కర్మపిశాచి దగ్గరికి వెళ్ళాడట. అక్కడ కూడా కర్మపిశాచి దగ్గరికి వెళ్ళాడని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడేమో 6వ వచనములోనేమో యెహోవా యొద్ద విచారణ చేశాడట. అంటే అర్థం ఏంటంటే, దాని భావన ఏంటంటే, ఇక్కడ దినవృత్తాంత గ్రంథము 10:13లోనేమో మంచి మాట సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే. నేను అనేక సార్లు మారుతాడేమో అని, మారు మనసు పొందుతాడేమో అని అవకాశం ఇచ్చాను, ఇచ్చి తనతో మాట్లాడాను.
మాట్లాడినా కూడా నా ఆజ్ఞ గైకొనలేదు. అదండి కథ, ఇదండి స్టోరీ. సౌలు దేవుడు తరచూ చెప్పుకుంటూ వస్తున్నాడు, కానీ దేవుని ఆజ్ఞ తీసుకోలేదండి. దేవుని ఆజ్ఞ తీసుకోకుండా దేవుని దగ్గరకి వెళ్ళి ఎంత మొరపెట్టినా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఉంటే ఎంత మొరపెట్టినా ఉత్తరం ఇవ్వడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తును, ఘోరమైన సంగతులను, గ్రహింపులేని సంగతులను నేను నీకు తెలియజేస్తానన్న దేవుడు ఇప్పుడు సౌలు మొరపెడుతూ ఉంటే ఎందుకు పక్కగా పోయాడు అని అడగండి. అడిగారా? ఎన్నోసార్లు దేవుడు ఈ సంవత్సరం మారుతాడు, ఈ సంవత్సరం మారిద్ది, ఇప్పుడు మారు మనసు పొందిద్ది, ఇప్పుడు మారు మనసు పొంది నా తట్టు తిరిగిద్ది, నా తట్టు తిరుగుతాడు, వాని యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటాడు, తన జీవితాన్ని నా చేతులకు అప్పచెబుతాడు, నా బిడ్డ నా స్వరూపమందు నా పోలిక చొప్పున నా అస్తములతో చేసిన నా బిడ్డ వస్తాడు, మారతాడని ఎదురు చూశాడు. కానీ మారలా. ఆఖరికి చేతులు గాలినాక ఆకులు పట్టుకొని, దీపం మారిపోయినాక ఇల్లు చక్కబెట్టుకొని ప్రయోజనం లేదు. మోసపోకము, మనుషుడా వేదితుతావో ఆ పంటనే కోస్తావు. పాతాల మట పాపం చేసిన వాడిని పొట్టుకును. ఏ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము సాక్ష్యం ఇస్తుంది. పాపం ఉన్న వాడిని పొట్టుకుంటది. అలాగనే సౌలు దేవుని మాటని ఆజ్ఞని గైకొనలేదు కాబట్టి, ఈ కారణాన్ని బట్టి కర్మ పిశాచి కాడికి వెళ్ళక ముందే దేవుని వద్దకు వెళ్ళిన దేవుడు మమని అయిపోయాడు, ఇక దాటిపోయాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఒకసారి వెళ్ళిపోయాడా ఇక ఎప్పుడు కూడా తిరిగి రావటం కష్టం. కాబట్టి సౌలులో అనేకమైన క్వాలిటీలు మనం నేర్చుకున్నాం. సౌలు పతనం కావడానికి కారణం ఏమిటి? ప్రధాన కారణం ఏమిటి అంటే దేవుని మాట వినలేదు, దేవుని మాట గైకొనలేదు, దేవుని మాట లక్ష్య పెట్టలేదు. దేవుని మాట వినకుండా నీవెంత కానుకలు తెచ్చిచ్చినా యాక్సెప్ట్ చేయం. యేసు ప్రభు చెప్పిన మాట వినకుండా నువ్వెన్ని కానుకలు ఇస్తావన్నా యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ నీ కానుక కాదు ముఖ్యం, నువ్వు కావాలి. అర్పణగా నువ్వు అర్పింపబడాలి. నీ జీవితాన్ని సృష్టికర్తకి అప్పజెప్పుకోవాలి. నీవు జన్మ కర్మ పాపముల నిమిత్తము నా ప్రభు రక్తమును నువ్వు ప్రక్షాళన చేయబడాలి. అది కావాలి నాకు. నువ్వు ఇస్తానంటే నేను ఎలా పడితే అలా పోయి తిరిగి నేను 3 ముక్కలు ఆట ఆడాను, 4 ముక్కలు ఆట ఆడాను, నేను ఎలాగ సంపాదించాను, నేను ఎలాగ సంపాదిస్తే నీకెందుకు, నేను నీకు కావాల్సింది కానుక అంటే కుదరదు. నీవు కానుకగా అర్పింపబడాలి. నీవు ఇస్తే నేను తీసుకోవాలంటే ముందల నీవు ముఖ్యము, నీవిస్తున్న అర్పణ కాదు. అలాగనే దేవుడు దిద్దుకోమున్నప్పుడు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. ఎక్కడ నువ్వు దూరం అయిపోయావో చూసుకోవాలి. అక్కడ నీవు సరి చేసుకోబడాలి. అక్కడ నీవు దేవుని తట్టు తిరగాలి. దావీదు చేసింది అదే. వెంటనే బాధపడ్డాడు, తొట్టిల పడ్డాడు, జారి పడ్డాడు. పడిన దాన్ని వెంటనే ఏం చేశాడు? దేవుని వైపు, దేవుని పాదాలకు అప్పచెప్పుకొని ఆయన జీవితాన్ని ఆయనకే అప్పచెప్పుకొని ఉపవాసం ఉండి, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దైవజనుడికి తెలియదు అని చెప్పి విగ్రహారాధనకి వెళ్ళి మరలా పోయి చర్చిలో కూర్చుంటారు. మరి ఎవరన్నా చెప్పారేమనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యమును నడిపింపబడుతున్న వానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సన్నిధానంలో ఉన్నది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆకాశము మహా ఆకాశములు పట్టజాలం అన్నాడు కదా సొలొమోను భక్తుడు. మరి నీ కనుదృష్టి అక్కడ ఉంచమన్నప్పుడు మరి ఆయన కనుదృష్టి మందిరం మీద ఉంటది కదా. ఇక చెప్పే పని ఏముంది దైవజనుడికి? చాలా మంది అనుకుంటారు ఎవరో చెప్పారని. కాదు, నో. దైవ సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి నీతో మాట్లాడుతున్నప్పుడు, సన్నిధానంలో మాట్లాడుతున్నప్పుడు వెంటనే నువ్వు పొడవబడి ఆ క్షణమే మోకరించి సన్నిధానంలోనే ఫలాని సాటికడికి వెళ్ళి వచ్చాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యాక నేను ఎప్పుడు పోనని సరిదిద్దుకుంటే సరి. లేకపోతే కవర్ చేసుకున్నావనుకో ఒకనాటికి నిన్ను పట్టిన దెయ్యము
నిన్ను ముంగివేసి నీ కుటుంబాన్ని పతనం చేసిద్ది. పాపము తద్దేసేటప్పుడు హాయిగానే ఉంటది, కానీ దాన్ని నువ్వు వదిలిపెట్టాలన్నా అది నిన్ను వదిలిపెట్టదు. పాపము కూడా గర్భం ధరించిద్ది, ప్రసన్న వేదన నొప్పులు పట్టిద్ది. దురాశ గర్భం ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమయ్యి మరణము గనిద్దట. హలో, పాపానికి ఒక పట్టుంది. ఏముంది? పాపము కూడా ప్రసన్న వేదన నొప్పులు పట్టిద్ది. కాబట్టి ఫస్ట్ నువ్వు టచ్ చేస్తావు, నెక్స్ట్ అది నేను టచ్ చేసిద్ది. ఇక నిన్ను వదిలిపెట్టదు. నువ్వు వదిలించుకోవాలన్నా పాతాళానికి విడుచుకోపోయిందాకా, నీ ఆత్మ నరకములో పడిందాకా. ఎందుకంటే నువ్వు రక్తమున కడగబడి కూడా ఆ శాపగ్రస్తమైన పనులు, పాప శాపములోనే బతుకుతున్నావు కాబట్టి, ఆ ఒక పందిలాగా జీవిస్తున్నావు కాబట్టి ఆ యొక్క జీవితాన్ని నీకు మించనైపోతుంటది. ఎందుకంటే ఇందుచేత నువ్వు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి ఉండవు. మరి నువ్వు సంపబడాలి. ఎలా సంపబడాలి? పరిశుద్ధుడిగానో బావాలి, పరిశుద్ధురాలుగానో బావాలి, పాపిగానో బావాలి. ఈ రెండు జరగకుండా ఒకడు మనిషి భూమి మీద నుంచి తీయబట్టడం కష్టం. ఒకడు పరిశుద్ధుడిగానో చావాలి, లేదా పాపిగానో చావాలి. ఈ రెండు సంపూర్ణతలోకి రాకుండా భూమి మీద ఒకడు పోవటము చాలా అసాధ్యము. సౌలు పతనానికి కారణం ఏమిటి? సౌలు ఫస్టుగా దేవునికి విధేయుడు కాదు, అవిధేయుడుగా ఉన్నాడు. మీరు ఎలాగ ఉన్నారో చూసుకోనండి. ఈ మాటల చేత సౌలులో కొన్ని పాయింట్స్ ని ఎత్తి మాట్లాడాడు. ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో సరిచూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని నా యేసుకి, ప్రభువుని యేసు ప్రభువు పాదాల చెంతకి మీ జీవితాన్ని అప్పజెప్పుకుంటే మీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. హలో, దేవుడు చూస్తున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుడు చూస్తున్నాడు. నీవు ఎక్కడికెక్కడ వెళ్తున్నావో, ఏ బంధువుల దగ్గరికి వెళుతున్నావో, ఎక్కడ ఎల్లగోళ్ల స్థలానికి వెళుతున్నావో ఆయన చూస్తున్నాడు. సన్నిధానంలో ఉన్న దైవజనుడు చూడకపోవచ్చు. ఆయన ఒక మనిషి, ఒక పాత్ర. ఆయన చూడకపోవచ్చు, కానీ నీకు కన్నులిచ్చి, నోరిచ్చి, చెవులిచ్చి, నీకు అవివాలన్నీ ఇచ్చి నీకోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు నిన్ను చూస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ మాటలు మన హృదయంలో నీడిగట్టి పలపచేనుగాక.